హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. ప్రతి ఏడాది 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహా కుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ప్రయాగరాజ్లో హిందువుల అతిపెద్ద జాతర మహా కుంభమేళ పండగ నిర్వహించనున్నారు. ఈ సమయంలో అఘోరులతో పాటు సాధువులు, భక్తజనులు భారీ ఎత్తున తరలివస్తారు. ఈ మహా కుంభమేళ సమయంలో భక్తులంతా ఒక్కటే గంగమ్మ ఒడిలో ప్రత్యేకమైన స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళను ప్రతి 6 ఏళ్లకోసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి 12 ఏళ్లకోసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. గత 30 సంవత్సరాల అనుభవంతో చక్కని వ్యాఖ్యానములతో ప్రహ్లాద్ పంతులు గారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన సిబ్బందిచే రుచి శుచి గల ఆంధ్ర టిఫిన్స్ భోజనములతో ఎన్నో వేల మందిని యాత్రికులను తృప్తిగా సంతోషముగా యాత్రలు చేయించిన శ్రీ లక్ష్మీ నరసింహ టూర్స్ వారి శ్రీలంక రామాయణ యాత్ర 2025 ఫిబ్రవరి 17 నుంచి 2025 ఫిబ్రవరి 22 వరకు హైదరాబాద్ నుంచి కొలంబోకు ఫ్లైట్ లో సందర్శించడానికి అవకాశం కల్పించారు. హోటల్స్, ఏసీ రూమ్స్ మరియు ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కలదు. మా ఫోన్ నంబర్ 9948134708 మరియు 8328039315. ఇంతకు ముందు 2013వ సంవత్సరంలో ప్రయాగరాజ్లో మహా కుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు జనవరి 13 నుంచి త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్లో ప్రారంభమవుతుంది. మహా కుంభమేళలో చేసే రాజస్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహా కుంభమేళంలో మొత్తం 6 రాజస్నానాలు చేశారు. రాజస్నానం జనవరి 13న పూజ్యమాసం పౌర్ణమి రోజున ప్రారంభమై మహాశివరాత్రితో ముగుస్తారు. ఈ 6 రాజస్నానాలలో ఒక స్నానం మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. ఈ రాజస్నానం ఏ తేదీన వచ్చిందో, స్నానం చేయడానికి శుభ సమయం, అలాగే హిందూ మతంలో మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటో లాంటి ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ రాజస్నానం ఎప్పుడు చేస్తారంటే మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. మహా కుంభమేళ జరుగుతున్న సమయంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12న వచ్చేది. ఆ రోజు సాయంత్రం 5:19 బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై 6:10 ముగుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున స్నానం చేయడం సాధారణ రోజుల్లో కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటంటే హిందూ విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు భూమిపైకి వస్తారు. ఈ సమయంలో దేవతలు మానవ రూపాన్ని తీసుకుంటారు. మాఘ పౌర్ణమి నాడు మానవ రూపంలో ఉన్న దేవతలు త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి ధ్యానం చేస్తారని నమ్ముతారు. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే ఈ రోజున నదిని పూజించిన వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని, విష్ణు అనుగ్రహం హిందూ పురాణం గ్రంథాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున నది స్నానం చేసి దానం చేస్తే వారిపై ప్రపంచ సృష్టికర్త శ్రీహరి విష్ణువు అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ స్నానం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. పూర్వీకుల అనుగ్రహం కోసం ఈ రోజున శ్రద్ధ కర్మలను కూడా నిర్వహిస్తారు. పేదలకు, ఆకలి అన్నవారికి దానం చేయడం ఫలవంతమని విశ్వాసం. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహా కుంభమేళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఇవాల్టి కుంభమేళ విశేషాలు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.